బనకచర్ల వివాదంపై తెలంగాణలో డైలాగ్ వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ అంటే, నీళ్లంటే తమ సొంత సబ్జెక్ట్ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరి తీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏదో అక్కడ ఏదో అడుగుతుంటే 2-3 పాయింట్లు దొరికితే తట్టుకోలేక వీడియోలు తెచ్చి ఆడ ప్లే చేసి తెలంగాణ ప్రజల ముందు ఇక మొత్తం బయటపడ్డాడు. నదీ జనాలు మీ అయ్యే జాగిరా అంటాడు. ఎవరయ్యే జాగిరి కాదు నదీ జలాలు గోదావరి, కృష్ణ రెండు మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ 2 నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. మీరేదో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడినామని మీరు ఫీల్ అయిపోయి నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్లో ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో, నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్లు పోతాయో, ఏనంగా నీళ్లు జారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నల్లమల సంబంధించి ఏ బేసిన్లో ఉన్నదన్న దాన్ని ముఖ్యమంత్రికి బేసిన్లే తెలియదు అంటున్నారు. మీరు బేసిక్స్ తెలియదు కదరా సన్నాసులారా. ఇలా పెన్నార్ బేసిన్ ఎక్కడ ఉంది, ఏ పర్వత శ్రేణుల్లో ఉంది చూడండి. నల్లమల ఎంత వ్యాస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాంతం ఎక్కడ వచ్చింది అని అడగడాన్ని దాన్ని పెద్ద ఇళ్ళకే పెద్ద పొడింగులు చేసినట్టు. ఇప్పుడు ఎవరు కేసీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్, హరీష్ రావు ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్, చుట్టూ ఉండే తోకలన్నీ కూడా వాళ్ళంతా పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా